హరే కృష్ణ. చావు అంటే అందరు భయపడతారు. అందరు భయపడతారు. చావు వస్తున్నదంటే ఓ నాయన ఏమవుతుందో అనేసి అందరు భయపడతారు. మీరు కూడా భయపడతారు. కానీ చావు వస్తున్నదని తెలిసిన తర్వాత ఆ చావుకి మనం ఎలా తయారు కావాలి అంటే ఆ చావు వస్తున్నప్పుడు మనలోడు భయం రాకుండా ధైర్యం రావాలి. అది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది? ఇంకో చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక భక్తుడు కూడా చనిపోతాడు, భక్తుడు కానివాడు కూడా చచ్చిపోతాడు. చావు ఇద్దరికి వస్తుంది. కానీ భక్తుడు చాలా ఆనందంగా ప్రాణం వదిలేస్తాడు. ఆనందం అంటే కొంచెం భయం ఉంటుంది, కొంచెం చిన్న నొప్పి కూడా ఉంటుంది. కానీ అంత భయం ఉండదు ఎంతైతే భక్తుడు కాని వ్యక్తులకు ఉంటుందో. భగవంతుడు ఎవరో తెలియకుండా జీవితాంతం డబ్బు, ప్లాట్లు, నేను భూములు, వీటన్నిటి గురించి ఎక్కువ ఆలోచించేవాడు, ఇంద్రియ తృప్తి గురించి ఆలోచించేవాడు, వాడు చాలా భయంకరమైన చావు వస్తాడు. ఎందుకంటే ఇవన్నీ వదిలేసుకోవాల్సి వస్తుంది. చిన్న ఉదాహరణ చెప్తాను. ఏంటంటే ఒక ఒక పిల్లి ఎలకని పడుతుంది, అదే పండ్లతో పడుతుంది. ఎలకని పట్టాను, ఎలక చచ్చిపోతుంది. ఆ భయంతో చచ్చిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు దాన్ని ఏకాడికి చీరు బిరాడి తినేస్తుంది. ఏది మన పిల్లి, అవునా? చాలా భయంకరమైన చావు ఉంటుంది ఆ ఎలకకు. అదే నోటితో పట్టినప్పుడు ఆ పిల్లి అదే నోటితో తన పిల్లని పడుతుంది. అదే పిల్లి అదే నోటితో తన పిల్లని పడుతుంది. ఆ పిల్ల అంత భయపడుతుందా? ఏమనుకుంటుంది? మా తల్లి పట్టుకున్నది నన్ను అనుకుంటుంది. అట్లనే భక్తుడు కూడా చావు వచ్చినప్పుడు నా భగవంతుడు నన్ను తీసుకుపోతున్నాడు అనుకొని ఆ భయం వదులుకుంటాడు. కానీ భక్తి మార్గం లేని వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో ఎంజాయ్ చేయడానికి ఎవరైనా ఎంత ధనవంతుడైనా కానివ్వండి భయభీతంగా చేస్తాడు. ఎందుకంటే ఎటు పోతున్నాడో తెలియదు, ఏమవుతుందో తెలియదు, అసలు భగవంతుడు ఉన్నాడా లేదా తెలియదు. ఆ చావు ఆ ఎలకలాగా ఉంటుంది. ఆ చావు మీరు ఆ పిల్లలాగా చనిపోదాం అనుకుంటున్నారా? ఆ పిల్లి ఆ నోట్లలో పట్టుకున్నప్పుడు, లేదా ఎలకలాగా చదువుదాం అనుకుంటున్నారా? అది మీ చేతుల్లో ఉంది. ఏ విధంగా అయితే ఇప్పుడు మనం ఒకరిని ప్రేమించి వివాహం చేసుకున్నాం అనుకోండి, ముందే తెలుసు వివాహం కంటే ముందు ఈ వ్యక్తి ఎలాంటి వ్యక్తి, వీళ్ళ కుటుంబం ఎలాంటిది. ఆ కుటుంబంలో ఇప్పుడు పోతుంటే భయం ఉండదు, అమ్మాయికి భయం ఉండదు. నాకు ఆల్రెడీ తెలుసు అని. కానీ ఏం తెలియని ఇంట్లో వివాహం చేసుకుని ఎట్లుంటుంది? అది కూడా మంచిదే. నేను ప్రేమ వివాహాలని మంచిదని చెప్పట్లేదు, నేను ఉదాహరణకు చెప్తున్నాను. ఏం తెలియని ఇంటికి పోతే ఎట్లుంటుంది? అయ్యో నన్ను ఎట్లా చూసుకుంటారో, ఎట్లుంటారో అని భయపడతారు. అదేవిధంగా భగవంతుని గురించి మనం ఎప్పుడైతే బాగా తెలుసుకుంటామో, జీవితంలో శాస్త్రం నేర్చుకుంటామో, సత్సంగంలో ఉంటామో, మంచి సంఘంలో ఉంటామో, కీర్తనలు చేస్తామో, భజనలు చేస్తామో, అప్పుడు చావు మనకు ఆటోమేటిక్గా చాలా భయం అంతా తీసేస్తుంది. మన భయం తెలియపోతుంది చావు పట్ల. మనం అలా చావు వచ్చినప్పుడు కొంచెం సేపు బాధ అనిపిస్తుంది, కానీ తర్వాత మనకు నమ్మకం ఉంటుంది, ఆ భగవంతుని దగ్గరికి వెళ్తున్నా అని. కానీ అలా భగవంతుని మీద భక్తి పెంచుకున్న వాళ్ళకు చావు చాలా భయంకరంగా ఉంటుంది. మీరే డిసైడ్ చేసుకోండి, భయపడుతూ చేస్తారా, ఆనందంగా చేస్తారా? హరే కృష్ణ.